అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నా పేరు రాజు మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు మెదక్ ఎంపీ రఘునందన్ రావుకి అయితే మళ్ళీ ఒకసారి అయితే అగంతుకుల నుంచి అయితే ఫోన్ అయితే రావడం జరిగింది ఇంకా ఖచ్చితంగా చంపేస్తాము రఘునందన్ రావు అంటూ ఫోన్ కాల్ అయితే చేయడం జరిగింది మీకు తెలిసినదే జూన్ 23 తారీఖున అయితే మొదటగా అగంతకులు అయితే ఎంపీ రఘునందన్ రావుకి అయితే ఫోన్ చేశారు ఆ సమయంలో రఘునందన్ రావు యొక్క పిఏ అయితే మాట్లాడారు ఇక ఎంపీని జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇంకా చంపేస్తామన్నట్లుగా ఒక మధ్యప్రదేశ్ నుంచి ఒక గుర్తు తెలియని వ్యక్తి అయితే ఫోన్ చేసి బెదిరించారు మళ్ళీ అదే తరహాలో ఇప్పుడు ప్రస్తుతం అయితే మళ్ళీ ఫోన్ చేసి బెదిరిస్తున్న పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తూ ఉంది ఇంకా 2 రోజుల క్రితం ఎంపీ రఘునందన్ రావుకి అయితే ఒక కాలుకైతే చిన్న గాయమై ఆయన హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నారు మరి ఆ సమయంలో మళ్ళీ ఫోన్ చేసి ఇంకా హైదరాబాద్లో మా టీం అంతా దిగింది ఇక వెంటనే మీరైతే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఆపరేషన్ కగార్ అయితే చేపడుతున్నారో దాన్ని వెంటనే ఆపాలి లేదంటే మిమ్మల్ని చంపేస్తామన్నట్టుగా ఇక హైదరాబాద్లో మా టీం అంతా కూడా దిగింది అన్నట్లుగా మావోయిస్టు అని చెప్పేసి అక్కడ ఫోన్ అయితే చేయడం జరిగింది ఇంకా మరి దానికి సంబంధించినంత వరకు ఇంకా రఘునందన్ రావు అయితే పోలీసులకు అటు సంగారెడ్డి ఇటు మెదక్ ఎస్పీలకు అయితే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇంకా ఎంపీకి అయితే ఇక్కడ భద్రత కూడా పెంచినట్లుగా తెలుస్తుంది మరి ఇది ఫోన్ కాల్ అయితే రెండవసారి రావడం మరి ఎవరు చేస్తున్నారు ఏంటి అని ఇంకా పోలీసులు అయితే పూర్తిగా వివరాలు అయితే వెల్లడించాల్సి అయితే ఉంది ఇక ఎంపీ రఘునందన్ రావుని మావోయిస్టులు టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తోంది అన్నట్టు కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి మరి రఘునందన్ రావుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఇక మెదక్ ఎంపీ బీజేపీ రఘునందన్ రావుకి ఆల్మోస్ట్ వన్ వీక్ బ్యాక్ కూడా బెదిరింపు కాల్ అయితే రావడం జరిగింది దానిపైన కూడా స్పందించి ఇక రఘునందన్ రావు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది మళ్ళీ యశోద హాస్పిటల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్లో ఆ కాలుకి శస్త్రచికిత్స చేయించుకుంటున్నటువంటి టైంలో మళ్ళీ ఇంకొక బెదిరింపు కాల్ అయితే రావడం జరిగింది మరి చాలా పగడ్బందీగా ఉండండి అండ్ ఇంకా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని అన్నట్టుగా ఆ ఫోన్ కాల్స్ అయితే రావడం జరిగింది మరి ఇక దీనిపైన స్పందించినటువంటి రఘునందన్ రావు ఈసారి గట్టిగానే స్పందించినట్టుగా తెలుస్తోంది ఇక తెలంగాణ డీజీపీతో పాటు సంగారెడ్డి మెదక్ ఎస్పీలకు కూడా మరి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది మరి ఇక ఆ సంగారెడ్డి మెదక్ జిల్లా అలాగే తెలంగాణ డీజీపీ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఇక ఎంపీ రఘునందన్ రావు గారికి అయితే గట్టి పకడ్బందీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు ఇక ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలంటూ ఇక డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి బెదిరింపు కాల్స్తో పాటు ఇక ఆపరేషన్ కగార్ను కూడా నిలిపివేయాలని డిమాండ్ చేసినటువంటి ఆ ఫోన్ కాల్ అయితే రఘునందన్ రావుకి అయితే రావడం జరిగింది మరి రఘునందన్ రావుతో పాటు పలు బీజేపీ నేతలు కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ 1 వీక్ బ్యాకే ఆ కాల్ వచ్చింది మళ్ళీ వెంటనే కాల్స్ రావడం పైన అసలు దీనిపైన ఏంటి అసలు అంటే రఘునందన్ రావుని ఏమైనా టార్గెట్ చేస్తున్నారా అనే కోణంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు మరి దీనిపైన బీజేపీ నేతలు కావచ్చు ఇక కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఖచ్చితంగా మనమైతే వేచి చూడాల్సిందే మరి ఇక మావోయిస్టుల పేరుతో ఇదైతే రెండవసారి రావడం మరి మెదక్ ఎంపీ రఘునందన్ రావుకి ఎందుకు మరీ ఫోన్ చేసి ఎందుకు బెదిరిస్తున్నారనే విషయం మాత్రం ఎవరికి అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోతుంది మరి అక్కడ రఘునందన్ రావుకు సంబంధించిన అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు కొంత విస్మయానికైతే గురవుతున్నట్లుగా తెలుస్తుంది మరి ఎందుకు ఈ విధంగా ఎంపీ రఘునందన్ రావుకి 2 సార్లు ఫోన్ చేసి అగంతకులు అయితే మరి ఇట్లా బెదిరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఫస్ట్ సారి ఫోన్ చేసినప్పుడు అయితే మధ్యప్రదేశ్ నుంచి అయితే మేము ఫోన్ చేస్తున్నాము ఖచ్చితంగా చంపేస్తామన్నట్లుగా ఎంపీ పిఏతోనైతే మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడు 2 రోజుల క్రితం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో అతనైతే కాలుకి శస్త్రచికిత్స జరుపుకుంటున్న సమయంలో కూడా మళ్ళీ ఫోన్ చేసి ఇంకా హైదరాబాద్లో మా టీం అంతా రెడీ అయిపోయింది ఇంకా నిన్ను లేపేస్తాం అన్నట్లుగా ఫోన్ కాల్ రావడంతో ఇక ఎంపీ రఘునందన్ రావు అయితే అక్కడ డీజీపీకి ఫిర్యాదు చేయడంతో ఇక డీజీపీ అప్రమత్తమై ఇటు మెదక్ ఎస్పీకి కానీ ఇక్కడ సంగారెడ్డి ఎస్పీకి కానీ చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇంకా రఘునందన్ రావుకు ముందు అయితే ఇంకా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని కూడా పోలీసులు అయితే భావిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది ఇంకా అసలు యాక్చువల్గా చెప్పాలంటే మరి ఎప్పుడైతే దుబ్బాకలో ఒక బై ఎలక్షన్స్ అయితే రావడం జరిగింది సోలిపేట రామలింగారెడ్డి పైన సోలిపేట రామలింగారెడ్డి గారు చనిపోయినప్పుడు బై ఎలక్షన్స్లో మరి దుబ్బాక నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి రఘునందన్ రావుకు ఆ టైంలోనే రానటువంటి ఫోన్ కాల్స్ మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఒకప్పుడు చాలా ఘర్షణ వాతావరణం నెలకొంది యాక్చువల్గా బీఆర్ఎస్కి కావచ్చు ఇక బీజేపీ కావచ్చు ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో మరి అప్పుడు ఇంతవరకు రానున్నటువంటి ఫోన్ కాల్స్ మరి ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి దీని వెనుక ఏదైనా పార్టీ ఉందా లేదంటే ఇంకేదైనా ముఠా ఉందా లేకపోతే దీని వెనకాల ఎవరు ఉన్నారు అనే దాని కోణంలో కూడా పోలీసులు గట్టిగా దర్యాప్తు చేపడుతున్నటువంటి విషయాలు అయితే వెల్లడిస్తూ ఉన్నారు మరి దీనిపైన కూడా ఈసారి అంటే ఫస్ట్ టైం ఫోన్ కాల్ వచ్చినప్పుడు మాత్రం మరీ అంత సీరియస్గా తీసుకోకపోయినా ఇప్పుడు సెకండ్ టైం వచ్చిన దాని తర్వాత ఇక డీజీపీ కావచ్చు ఇంకా రఘునందన్ రావు కూడా దీనిపైన చాలా సీరియస్గా స్పందిస్తూ ఖచ్చితంగా గట్టి అసలు ఫోన్ కాల్స్ చేసేది ఎవరు తెలుసుకోవాలని చెప్పేసి అయితే ఎంక్వైరీ చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది దీనిపైన ఖచ్చితంగా వివరాలను అయితే త్వరలోనే వెల్లడిస్తాం అసలు ఆ ఫోన్ కాల్స్ సంబంధించి
సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, రఘునందన్ రావు గారికే ఫోన్ కాల్స్ చేసి టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనే దానిపైన కూడా త్వరలోనే విషయాలను వెల్లడిస్తామంటూ ఇక డీజీపీ కావచ్చు, అలాగే మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా ఎస్పీలు కావచ్చు, ఇక పోలీస్ యంత్రాంగం అయితే స్పష్టం చేస్తూ ఉంది. ఇక ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కగ్గార్ అయితే కార్యక్రమం చేపట్టి మావోయిస్టులను అందరినీ ఏరి పారేస్తాం, 2026లోగా ఎవరిని మావోయిస్టు అనేది లేకుండా చేస్తాం అన్న నేపథ్యంలో ఇక మావోయిస్టులు అయితే అటు అప్రమత్తమై ఇలాంటి ఫోన్ కాల్స్ అయితే చేయడం జరుగుతుందని అయితే కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి తెలంగాణకు సంబంధించి ఇంతమంది మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రి ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, సహాయ మంత్రి ఉన్నప్పటికీ కూడా ఎంపీ రఘునందన్ రావు ఎందుకు టార్గెట్ అయ్యారు? మరి మావోయిస్టులు పదే పదే ఎంపీ రఘునందన్ రావుకి అయితే ఎందుకు ఫోన్ చేస్తున్నారు అనే విషయం అయితే ఇప్పటికీ ఇంకా తేలాల్సి ఉంది. మరి ఇక త్వరలోనే ఆ పోలీస్ యంత్రాంగం అంతా కూడా వివరాలు వెల్లడించిన తర్వాత ఖచ్చితంగా దీనిపైన ఒక స్పష్టత రానుంది. మరి ఈ టాపిక్ పైన డెఫినెట్గా మళ్ళీ పోలీస్ యంత్రాంగం వివరించిన వివరాలను దాని ప్రకారంగా మరిన్ని వివరాలను అయితే మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. ఇంకా మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.